రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా గార మండలం రామచంద్రాపురం గ్రామంలో రైస్ మిల్ తనిఖీ చేసి అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంట ఎట్లా కొనుగోలు సాగుతుంది అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇంతవరకు 38,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి సుమారు 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9,051 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. ఇది రికార్డ్ బ్రేక్ అని హర్షం వ్యక్తం చేశారు. పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రైస్ మిల్లర్లు, అదేవిధంగా రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. చాలా గర్వంగా ఈరోజు చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. అందులో భాగంగా ఈ రోజుకి 38,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. దానికి 9,051 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతాంగం ఖాతాలోకి మేము జమ చేశాం. సుమారు 6,05,000 మంది రైతులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం మాకు కలిగింది. రైతాంగం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఊహించని విధంగా 75 నుంచి 80% ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. కాబట్టి ఒక నమ్మకంతో, ప్రభుత్వం పైన ఒక విశ్వాసంతో రైతాంగం ఎప్పుడైతే నిలబడ్డారో ప్రభుత్వం నుంచి మేము కూడా భరోసా పెంచడానికి కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఖరీఫ్ మాసంలో రైతాంగానికి అండగా నిలబడడానికి ప్రక్రియ చేస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులతో కలిసి కలెక్టర్ గారు